హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీజేపీ పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని ఫాలో అవుతుంది. గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబట్టుకోలేని కమలనాథులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. కాషాయ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే సత్తా చాటాలని భావిస్తోంది. అటు ఉపాధ్యాయులను ఇటు పట్టభద్రులను పర్సన్ టు పర్సన్ కలుస్తూ ప్రచారం చేస్తుంది. నేతల సమన్వయం కోసం ఇప్పటికే బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసిన నేతలు ఒక్కో జిల్లాకు కోఆర్డినేటర్లను సైతం నియమించింది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 చొప్పున రాష్ట్ర స్థాయి లీడర్లను సమన్వయకర్తలుగా నియమించి పూర్తి సమన్వయంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులు ముఖ్య నేతలకు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ సూచనలు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని పార్టీ నియమించింది. కమిటీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్వాల ప్రదీప్ కుమార్ ఉన్నారు. కమిటీ ద్వారానే పని విభజన చేస్తుంది. అంతేకాకుండా త్వరలోనే అసెంబ్లీ జిల్లా స్థాయిలో వర్క్షాపులు కూడా నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలని, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని నేతలు వ్యూహరచన చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలిపే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అందుకే ఎవరూ కాంప్రమైజ్ అవ్వొద్దంటూ పార్టీ పెద్దలు నేతలకు గట్టిగానే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ స్థానానికి మల్కా కుమరయ్య, పట్టభద్రుల స్థానాలకు అంజిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. నేరుగా పర్సన్ టు పర్సన్ కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని ఉపాధ్యాయులు, పట్టభద్రులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 2 ఎమ్మెల్సీల పరిధిలో 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండడంతో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమాలో పార్టీ వర్గాలు ఉన్నాయి. అంతేకాదు రాకేష్ రెడ్డి లాంటి నేతలు ఉత్తర తెలంగాణ బీజేపీకి అడ్డా అని పార్టీ భావిస్తుంది. ఫామ్ హౌస్ పార్టీకి అవినీతి నేతలకు బుద్ధి చెప్పేలా కాషాయ నేతలు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి తీరుతామంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే స్థానిక సంస్థలకు పునాదిగా భావిస్తున్న కమలం పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? అందుకు బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూద్దాం.